ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి మార్చి 13, 14 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. వీడియో ఒంటరిగా మాత్రమే చూడండి. ఈ కుంభరాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఈ 2 రోజులు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ వ్యక్తి ద్వారా వీరు తుఫాను లాంటి వార్త వినబోతున్నారు, వీరి జీవితంలో ఎలాంటి అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ 2 రోజులు మీకు ఏం జరుగుతుంది, ఎస్ అనే వ్యక్తితో మీకు ఏం జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది, పూర్తి అంశాలు తెలుస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శివకాశి జ్యోతిష్యాలయం, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన గురువుగారి సెల్ నెంబర్ 9618133998. ఇంటి గురించి, ప్రేమ, పెళ్లి, లక్ష్మీ నిలకడ లేకపోవడం, వ్యాపారం గురించి, పిల్లల గురించి, నాగదోషం, ఉద్యోగం, కన్ను దిష్టి, వేరే ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి మార్చి 13వ తేదీ, 14వ తేదీన అయితే మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో అయితే మీరు ఊహించని వార్త వింటారు. ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటూ ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. అందరికీ సహాయం చేస్తారు. కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు. అలాగే వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తుల వీరిని మోసం చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారు గతంలో ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను ఫేస్ చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉండటం వల్ల వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలను పడ్డారు, ఎన్నో బాధలను పడ్డారు. కానీ ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం మీకు తొలగిపోతుంది. శని భగవానుడు వెళుతూ మీకు మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నారు. మీరు అనుకోవచ్చు, మేము ఎన్నో కష్టాలను ఇప్పటికీ పడుతున్నాం అనుకుంటారు. కానీ ఆ కష్టాలు అనేవి మీకు గోరంతనే ఉన్నవి, కొండంత అని మీరు భావిస్తూ ఉంటారు. కానీ మీరు చాలా సెన్సిటివ్ కాబట్టి ఇలా మీరు అనుకుంటూ ఉంటారు. ఈ సమయంలో అయితే అటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు ప్రతిదీ సున్నితంగా చూడటం వల్లనే మీకు ఇలా అనిపిస్తుంది. కానీ మీకు ఏలినాటి శని తొలగిపోయి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పుడు మీకు శని భగవానుడు వెళుతూ మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. మీరు గతంలో పడ్డ కష్టాలు, బాధలు పూర్తిగా తొలగిపోతాయి. మీరు చేసిన పూజలకు, మీరు చేసిన దానాలకు, మీరు చేసిన మంచి పనులకు మంచి ఫలితం ఈ సమయంలో మీకు దక్కుతుంది. దైవం పైన మీరు భారం వేయండి. దైవాన్ని మీరు ఎంత నమ్ముతారో అంత మంచి ఫలితాలను పొందుతారు. కానీ ఈ ఒక్క విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి వల్ల మీకు తీవ్రమైన నష్టాలు మీరు పొందబోతున్నారు. ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ యొక్క రక్త సంబంధికులు కావచ్చు, లేదా మీ యొక్క బంధువులు కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితులు, మీ యొక్క మిత్రువులు కావచ్చు. వారు మీ దగ్గరికి వచ్చి మీ పనులను గడిపించుకుంటారు. దానికోసం వారు
గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి, ఎదగాలి అని మీ మీ యొక్క టాలెంట్నంతా వారు గుర్తించి మీ సహాయాన్ని వారు పొందుతారు. వారేంటంటే గొప్ప స్టేజ్లోకి వెళ్దామని అనుకుంటూ ఉంటారు. ఆ ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్న పని ఏదైనా దాన్ని పూర్తి చేయించుకొని దాన్ని పూర్తిగా నేర్చుకుంటారు. ఇవాల్టి రోజున గొప్ప స్థాయిలో వారైతే ఉంటారు. వారైతే ఏంటంటే మీ టాలెంట్ను అంతా వారు ఉపయోగించుకుంటారు. వారు గొప్ప స్థాయిలోకి వెళ్తారు. కానీ మీరు ఇంతే ఉంటారు. అయినా సరే ఆ స్థాయిలో ఉండి మీరు చేసిన మేలు మర్చిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారు. ఆ స్థాయి ఇబ్బంది ఎవరు అన్నది, ఇచ్చింది ఎవరు అన్నది వారు మర్చిపోతారు. వారు మిమ్మల్ని ఒక స్వార్థపరుడు, ఈర్ష్యాపరుడు అని ఒక అసూయ పడేలా ఎదుటివారు ఏడ్చేలాగా మీరు ఉంటారని మీ గురించి అయితే అందరికీ చెప్తూ ఉన్నారు. బంధువులతో వారు మీ గురించి అయితే చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని బంధువులతో ఒక స్వార్థపరుడుగా, ఒక ఈర్ష్యపరుడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ఎస్ అనే వ్యక్తులు మీ గురించి అయితే చెడు ప్రచారాలను చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. వారు ఇంకా మిమ్మల్ని మోసం చేయాలని, ఇంకా మిమ్మల్ని తొక్కి వేయాలని వారు చూస్తూ వస్తున్నారు. కాబట్టి ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు ఈ 2 రోజులు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక విషయాలు కానీ, మీ యొక్క డబ్బు విషయాలు కానీ, మీ యొక్క కుటుంబ విషయాలు కానీ వారితో షేర్ చేసుకోకండి. ఎందుకంటే వారు మీతో మంచిగానే ఉంటారు, కానీ బయట వ్యక్తులతో, బంధువులతో మీ గురించి చెడుగా ప్రచారాలు చేస్తూ ఉంటారు. అనవసరమైన నిందలు కూడా మీపై వేస్తూ ఉంటారు. కాబట్టి ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే వారితో బంధాన్ని తొలగించుకోవడమే మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు అందరూ అలాంటి వారే అని మనం చెప్పలేము. కొంతమంది మంచి వ్యక్తులు కూడా ఉండవచ్చు, కానీ కొంతమంది వ్యక్తులు ఇలాంటి వారు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున అయితే ఇటువంటి వ్యక్తి మీకు, మీ యొక్క బంధువులు ఎవరు, మీ మంచి కోరుకునేవారు ఎవరు, మీ చెడు కోరుకునేవారు ఎవరో పూర్తి విషయాలు అయితే ఈ రోజున మీకు స్పష్టంగా తెలుస్తాయి. ఈ రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఇలాంటి నిజం అనేది ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా బయటపడుతుంది. మీరు భావోద్వేగాలకు గురి అవ్వద్దు. అయినా సరే ఈ రోజున మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అలాగే ఈ 2 రోజులు అయితే మీకు గురువు అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. అలాగే ఈ సమయంలో వృత్తిపరంగా, ఉద్యోగపరంగా బుధుని సంచారం వల్ల కార్యాలయంలో కొత్త ప్రాజెక్టులు, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ రోజున ఆర్థిక స్థితి చూసుకుంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ ప్రణాళికలు ముఖ్యం. ఆత్మీయులకు సహాయం చేసే అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి. మీరు డబ్బు సహాయం చేసినట్లు అయితే అది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. ఈ 2 రోజులు కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా చూసుకుంటే కుటుంబ జీవితం మీకు బాగుంటుంది, కానీ చిన్నపాటి సమస్యలు రావచ్చు. వాటిని మీరు సామరస్యంతో అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ తీసుకోండి. ఈ రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 2 రోజులు అయితే అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి. ఎందుకంటే ఈ 2 రోజుల్లో శని భగవానుని అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల నిరుద్యోగులకు ఈ సమయంలో చక్కటి అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసేవారికి ఈ సమయంలో అయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు లభిస్తాయి, జీతాలు కూడా పెరుగుతాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ 2 రోజుల్లో చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల చక్కటి శుభవార్త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీరు బుధుని వల్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు
ఆలోచించి తీసుకోండి. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక క్రమశిక్షణ మీరు పాటించటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజున మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. వారి సలహా మీ జీవితానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతుంది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ సమయంలో ప్రేమ బంధంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటే మీరు ఇంకా మంచి ఫలితాలను అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు అయితే లక్ష్మీ దేవత ఆరాధన, ఆ శని భగవానుని ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.